అందరికీ శుభోదయం అండి. ఇవి ఉప్పులో వేసిన దెబ్బకాయ ముక్కలు. అంటే దెబ్బకాయలు చాలా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం అంతా పచ్చడి చేసేస్తే తినలేమండి. ఒకేసారి ఉప్పు కారం కలిపేసామనుకోండి, ఉప్పు కలుపుతాం ఎలాగో, కారం కలిపేసి పెడితే ఒక 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి నల్లగా అయిపోతుంది అన్నమాట పచ్చడి. అందువల్ల ఈ ముక్కలు ఉప్పులో వేసి పెడితే ఈ విధంగా ఎన్నాళ్ళైనా బాగుంటాయండి. అంటే 6 నెలలు 8 నెలల వరకు కూడా ఉప్పులో వేసిన ముక్కలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత అవి కూడా కొంచెం నల్లబడతాయి. కానీ ఎంత నల్లబడ్డా కూడా కారం కలుపుతాం కదా, కలిపేటప్పటికి దానికి ఎరుపు వచ్చి మళ్ళీ అది కొంచెం తిరగమాత అది పెడితే చాలా కొత్త పచ్చడిలా ఉంటుందన్నమాట. అందుకని దెబ్బకాయలు బాగా విరివిగా దొరికేటప్పుడు ఈ విధంగా ఉప్పులో వేసి పెడితే మనం ఎప్పుడంటే అప్పుడు ఈ పచ్చడి కొత్త పచ్చడిలాగా తినచ్చు అన్నమాట. ఇవేమో దెబ్బకాయ ముక్కలు, ఇవేమో నిమ్మకాయ ముక్కలు. నిమ్మకాయలు కూడా అంతేనండి. మనకి దొరికినప్పుడు చక్కగా ఉప్పులో వేసి పెట్టేస్తే ఈ విధంగా ఉంటాయన్నమాట. మీకు కారం కలిపి మళ్ళా నేను మీకు చూపిస్తా ఎలా ఉంటుందని. ఎర్రటి కారం కలపాలండి. కలిపితే అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట పచ్చడి. మనం నిమ్మకాయ దెబ్బకాయ ఈ విధంగా ఉప్పులో వేసి ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట దొరికినప్పుడు. ఒక కాయ 2 కాయల అలా మన దీనికి ముక్కలు తీసుకుని ఎప్పటికప్పుడు పచ్చడి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది కారం కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఎంత జ్యూసీగా ఎంత బాగా ఉందో చూడండి. ఈ ముక్కలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. అసలు తేనెలో కలిపిన ముక్కల్లాగా ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ దెబ్బకాయ టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని కారంలో కలిపిన తర్వాత మీకు పచ్చడి అసలు ఎలా ఉంటుంది అనేది మీరు చూద్దరు. కానీ ఈ కారం ఇలా చక్కగా మరబట్టించిన కారం అండి. ఇది కొంచెం మరీ కారం కాదు, మరీ కారం లేకుండా ఉండదండి. దీనికి ఏంటంటే కొలత అనే దానికంటే ఇప్పుడు ఒక 6 దెబ్బకాయలు అనుకోండి. ఇప్పుడు ఇలాంటి చిప్పగరిటెతో ముందర ఒక 4 గరిటెలు కలిపి చూడండి. ఒక కాఫీ గ్లాస్, మీడియం సైజు కాఫీ గ్లాస్ అంత అవుతాయండి 4 గరిటెలు అంటే. అది నేను గ్లాస్ కన్నా కూడా ఈ గరిటె పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని ముందర ఒక 4 గరిటెలు ఇందులో కారం కలుపుతా. కలిపి కారం చూసుకోవాలండి. ఉప్పు అయితే అస్సలు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందరే వేసేస్తామన్నమాట. ఎప్పుడు ఉప్పు మాత్రం సరిగ్గా చూసి పెట్టుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తుందండి. ఈ విధంగా కారం వేసి చక్కగా ఇలా కలుపుకోవడమే. ఇది కారం కలిపేసామండి. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చిందో, ఎంత సువాసనగా ఉందంటే అసలు వాసన కానీ ఏమి తేడా రాదండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది కలిపేశాను. అలాగే ఇప్పుడు నిమ్మకాయ కూడా దీనికి కూడా అంతేనండి. ఇది ఒక 50 నిమ్మకాయల పచ్చడి అనుకోండి. దీనికి కూడా అంతే 4 గరిటెలు వేసి దీనికి కలిపేసి, కారం మరీ కొంచెం చుర్రుమంటుందంటే ఇంకా కలపక్కర్లేదండి. ఎందుకంటే కారం ఎక్కువైపోయినా కూడా అసలు తినలేం కదా. కారం కొంచెం పర్వాలా బాగానే ఉంది, పులిపే ఎక్కువ తెలుస్తుంది అన్నప్పుడు ఇంకొక గరిటె కూడా మనం కలుపుకోవచ్చు అన్నమాట. అది మాత్రం ఎవరు ఎలా తింటారో, ఎవరు కొంచెం కారంగా బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది కమ్మగా బాగుంటుంది అనుకుంటారు. అందువల్ల ఈ కారం మాత్రం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు కలుపుకోవడమే. ఇందులో కొంచెం మెంతిపిండి, చివరిలో మెంతిపిండి కలిపి ఒక స్పూను 2 స్పూన్ల మెంతిపిండి కలిపి ఇష్టమైతే తిరగమాత పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే వేసుకుంటారు. నేను తిరగమాత పెడతాను. మీకు అది కూడా ఎలా పెట్టాను అనేది నేను చివరిలో చూపిస్తాను. ఇది కూడా కలిపిన తర్వాత మీకు ఎలా ఉందో చూద్దరు. కానీ
ఈ ఈ దెబ్బకాయలో ఈ గరిటెడు మెంతిపిండి కూడా వేయడం జరిగింది. దెబ్బకాయ నిమ్మకాయలో కూడా ఈ మెంతిపిండి ఎక్కువైతే ఏంటంటే చేదు వచ్చేస్తుందండి. అందువల్ల ఇంత క్వాంటిటీ పచ్చడికి ఒక ఈ గరిటెడ్ అనమాట. ఈ గరిటెలో కొంచెం ఇంకా లోపల వైపుకే ఉండాలి, మరి నిండుగా అవసరం లేదు. అంతా మెంతిపిండి కలుపుతున్నాను. ఇది చాలా రుచినిస్తుంది అనమాట పచ్చడికి. ఈ దెబ్బకాయ పుల్లగా కాకుండా కొంచెం పులుపు తగ్గిస్తుంది, అందువల్ల ఈ మెంతిపిండి వేయాలి. ఒక భాండీలో కొంచెం ఒక 4 గరిటెలు 5 గరిటెలు నూనె పడుతుందండి. నూనె వేయాలి. వేసి ఇందాక మనం మెంతిపిండి కలిపాం కదా, అందుకని మెంతులు అక్కర్లేదనమాట. ఇగో ఈ గరిటెడు ఆవాలు వేస్తున్నా. ఆవాలు కాస్త వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు, స్పూను ఇంగువ, అంటే 1.5 స్పూన్ వేయచ్చు అనమాట ఇంగువ. ఇంక ఇది వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారాక ఆ పచ్చడిలో కలిపేసుకోవడమే. ఇది గుమగుమలాడుతూ అసలు ఇంకా పచ్చడి చాలా 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 బాగా ఉంటుందన్నమాట. సో ఇది ఇంకా గోరువెచ్చగా అయిపోయిందండి. ఇది తీసి ఈ విధంగా రెండిట్లలో సమానంగా వేసేసుకుంటే ఈ ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఈ ఇంగువ నూనె ఇవి ఎంతో మంచి సువాసనని ఈ పచ్చడికి యాడ్ చేస్తాయి అన్నమాట. అంటే కలుపుతాయి. ఈ విధంగా చక్కగా కలుపుకొని కాస్త వేడి చల్లారిపోయిన తర్వాత కొంచెం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇట్లా ఎప్పటికప్పుడు మనకి ఎంత అవసరమో, ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారో అంత ఆ మేరకి మనం కలుపుకుంటే ఒకసారి చేసుకున్న పచ్చడి ఒక 1 నెల రోజుల వరకు చాలా బాగుంటుందన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇది బయటే ఉంటుంది. నేనైతే బయటే ఉప్పులో వేసేసి పెట్టేస్తాను ముక్కలు. అసలు ఏమాత్రం తేడా రాదన్నమాట. దీనికి ఉప్పు, కొలతలు, కారం అంటే ఈ పచ్చళ్ళు మాత్రం మినిమంగా ఒక 6 డజన్ దెబ్బకాయలు అనుకోండి, ఒక 10 దెబ్బకాయలు అనుకోండి, మీడియం సైజ్ దెబ్బకాయలు, ఒక డబ్బాంబావు లేకపోతే మనం ఒక గ్లాస్ కొలత పెట్టుకుని ఒక 2 కాయలకు పెట్టి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఉప్పులో కూడా ఉప్పుతనం తేడా వస్తుంది. మనం ఒక 2 దెబ్బకాయలకి ఒక పావు గ్లాస్ పోస్తే చాలండి అన్నాం అనుకోండి, రాళ్ల ఉప్పు కొంచెం ఉప్పుగా ఉంటుంది. ఆ ఉప్పుగా ఉన్నదని అది సరిపోవచ్చు. కానీ ప్యాకెట్ ఉప్పు వేశారనుకోండి ఎవరైనా, మెత్తగా ఉన్న మెత్తని ఉప్పు, అది అసలు ఉప్పుతనం అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్నిట్లలో. 1/2 గ్లాసే వేయమన్నారు అని చెప్పి 1/2 గ్లాసే వేసేస్తే అది బూజు వచ్చేస్తుంది. అందువల్ల కారం కానీ ఉప్పు కానీ ఎవరు తినే టేస్ట్ ప్రకారం వాళ్ళు ఉప్పు ఎప్పుడు చూసుకోవాలంటే, చూసుకుని సరిపోయింది బాగానే ఉంది అనుకుంటేనే అది పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అసలు మినిమంగా ఏంటంటే ఒక 1/2 డబ్బా
ఉప్పు కలిపేసి ఒక అర డజన్ దెబ్బకాయలకి అర డబ్బా ఉప్పు కలిపి అది సరిపోయిందా లేదా అని చూసుకుని దానికి టాపప్ చేసుకుంటూ ఉండడమే. అది సరిపోయేదాకా అది కాస్త చూసుకుంటూనే ఉండాలి. ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు. అది సరిపోయింది అన్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మీకు అసలు పచ్చడి చెడిపోవడం అనేది ఉండదు, అసలు చూసుకోకర్లేదు అనమాట. ఆ తర్వాత ఈ విధంగా నిమ్మకాయ దెబ్బకాయ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. తిరుగుమాత దీనిలో కలిపేయడం జరిగింది. దీనిలో ఇంకొక టిప్ ఏంటంటే ఈ కొంచెం ఇలా షైనింగ్గా ఉండేలాగానే నూనె పోయాలండి. బాగా నిలబడేలాగా నూనె పోస్తే నూనె వాసన వచ్చేస్తుంది పచ్చడి. ఎంత ఎర్రగా ఎట్లా వచ్చిందో చూడండి. ఈ రెండింటికి అంతే, ముక్కలు మంచి షైనింగ్గా అలా వస్తుందన్నమాట. ఆయిల్ అంతవరకే మనం కలుపుకోవాలి. ఈ దెబ్బకాయ నిమ్మకాయ మంచిగా రెడీ అయిపోయినాయి. ఇది కాస్త చల్లారిన తర్వాత, అంటే కొంచెం నూనె చల్లారిపోయిందే పోసాము, అయినా కూడా కొంచెం గోరువెచ్చగా అలా ఉండడం వల్ల ఇది కూడా మనం లేకుండా ఒక 2-3 గంటలు అలాగే ఉండనిచ్చి ఆరనిచ్చి అప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి. నైస్.